ఆర్టీసీ సమ్మెపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల్ని కొందరు ప్రేరేపిస్తున్నారని ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు రెచ్చగొడుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రెచ్చగొట్టే ధోరణి రాజకీయ పార్టీలు మానుకోవాలని, ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి కార్మికులకి పట్టు విడుపు ఉండాలని గుత్తా సుఖేందర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రుల సంఘం ఆర్టీసీ కార్మికులు కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత రెండు పక్షాల మీద కూడా ఉన్నదని చెప్పి ఇద్దరు కూడా పట్టుదలలో పోకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇవాళ ఇప్పుడు ఒక ఆర్టికల్ చూశాను నేను. ఏప్రిల్, మే, జూన్ కొత్తగా 18,500 కోట్ల అప్పు తెస్తే తప్ప ఈ 3 మాసాలు నడిచే పరిస్థితి లేదని. ఈ రిటైర్మెంట్ బాధలు తప్పించుకోవడానికే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ పెంచేసింది. కాబట్టి ఇవన్నీ కూడా మన సమస్యలు మన ముందు ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్పుడు డబ్బులు లేవు కాబట్టి దీన్ని 3 సంవత్సరాల కాలం వాళ్ళ కాలపరిమితిని పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మన ముందు కనబడుతున్నటువంటిది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్ట్యా ఇది ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా మన వాళ్ళే. కాబట్టి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి ఓపికతో సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలను కూడా సహకరించాలని